మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అమర్నాథ్ వాసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ టీవీలో బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ వస్తుంది సార్. ఇటువంటి మన స్టూడెంట్స్కి కానీ అంటే మన చదువుకునే స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకి కానీ ఉపయోగం ఉందా సార్ ఇది అన్న బిగ్ బాస్? బహుశా 100 ఏళ్ల క్రితం అండి వీధి నాటకాలు జరిగేవి. ఎప్పుడో సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు 10 రోజులు జరిగేది. ఎంటర్టైన్మెంట్ మనిషి అన్నాక కుసింత కళాపోషణ కూడా ఉండాలి అని తెలుగు సినిమా డైలాగ్. మనం చేసే రోజు వర్క్ కాకుండా కొద్దిగా విశ్రాంతి, విరామం, ఒక బ్రేక్. ఆ తర్వాత రోజుల్లో సినిమాలు వచ్చాయి వీధి నాటకాల స్థానంలో. 2 నెలలకో 3 నెలలకో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళు 2 గంటలు 3 గంటలు. ఆ తర్వాత టీవీలు వచ్చాయండి మెల్ల, అంటే రేడియోలు వచ్చాయి. రేడియోలో కూడా కాసేపు పాటలు వినేవాళ్ళు అంతే. టీవీలు వచ్చాయి. టీవీలు కూడా ఎప్పుడు శనివారం సాయంకాలం, ఆదివారం సాయంకాలం లేదా సాయంత్రం పూట, ఫ్రైడే చిత్రలహరి అలా ఉండేది. ఆ తర్వాత 24 గంటలు టీవీలు వచ్చాయి. ఇప్పుడు 24 గంటలు సెల్ ఫోన్ వచ్చిందండి. సెల్ ఫోనే ఎంటర్టైన్మెంట్ సాధనం. జనాలు ఎంటర్టైన్మెంట్లో దిగిపోయి ఎంటర్టైన్మెంట్ అనుభవిస్తూ అప్పుడప్పుడు పనిచేస్తున్నారు అంతే. పని చేస్తూ ఎంటర్టైన్మెంట్ కాదు, ఓకే, ఎంటర్టైన్మెంట్ ని పొందుతూ మధ్యలో బ్రేక్ కోసం పనిచేస్తున్నారు. అది పరిస్థితి. ఇలా విపరీతంగా ఎంటర్టైన్మెంట్ పేరుతో అడ్డగోల కార్యక్రమాలు చూస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది. వెరైటీ కావాలి, వెరైటీ కాదు ఎరైటీ కావాలి జనాలకి. ఎరైటీ కావాలి, ఏదో స్పైసీగా, ఎంత పిచ్చగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత భయానకంగా ఉంటే, అశ్లీలంగా ఉంటే అంత గొప్ప. ఎందుకంటే అప్పుడే ఎరైటీ వస్తుంది కదా. అలాంటి ఎరైటీ షోలలో ఇది ఒకటి అండి. మనిషికి ఒక బలహీనత ఉంటుంది, పక్కాడి జీవితంలో పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఓకే, మరీ పని ఇలా అంటున్నందుకు ఎవరు బాధపడి పట్టించుకోనండి. మరీ పని పాట లేని వాళ్ళు కాకపోతే నువ్వు పని చేస్తున్న పనిని మానేసి, నీ కుటుంబాన్ని వదిలేసి, నీ జీవితాన్ని ఎన్నో 100 రోజులు ఎంతో వాడెవడికి అప్పచెప్పి ఆ షోలో వాడు పెట్టి, అది జైలు అంటే 5 స్టార్ జైలు కావచ్చు, బయటికి పోవడానికి లేదు, బయట వాళ్ళతో టచ్ ఉండడానికి లేదు, నీ ప్రపంచంలో ఉండే. ఎంత పనికి మాలిన షో అండి. వాడు సరే వాడికి డబ్బులు కావాలి తీస్తున్నాడు. దీన్ని చూసేవాళ్ళు ఇది ఒక మానసిక రోగం అంటాను నేనండి. ఏమి దాన్ని చూసి ఏం తెలుసుకుంటారు? ఒక 10 మంది జీవితంలో వాళ్ళు ఏమైనా సాధించిన వాళ్ళ అంటే కాదు. ఈ షోలో, యూట్యూబ్లో, దీంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ పోగేసి వాళ్ళు చూస్తుంది, వాళ్ళని రెచ్చగొడతారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. ఏదో కాంట్రవర్సీ లేవదీయాలి. ఎంత కాంట్రవర్సీ ఉంటే, ఎంత లేఖితనం ఉంటే, ఎంత జుగుప్స్ ఉంటే, ఎంత వికారం ఉంటే అంత హిట్ అవుతుంది. కాబట్టి బాధపడినా పర్లేదు, వాస్తవాలు చెబితే. ఇది ఒక మానసిక రోగం అండి. మానసిక రోగం ఉన్న వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు అంతే. ఇంకంతకంటే మించి మాట్లాడడానికి ఏం లేదు. మన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏది ఉపయోగం ఉండదు అసలు. నయా పైసా ఎవరికి ఉపయోగం ఉండదండి. ఇలాంటి కార్యక్రమాలు టైంపాస్ పేరుతో చూడడం, ఆ ఇకారాలన్నింటినీ కూడా మనం వంట పట్టించుకోవడం. ఇప్పుడు అదే కదా చర్చ. సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళింది, అక్కడ పాపం కష్టాలు ఎదుర్కొంటుంది. దానిపైన అడగండి మీరు, 1% జనాభా కూడా తెలియదు. మన రిపబ్లిక్ డే అంటే తెలియదండి సునీత విలియమ్స్ దాకెందుకు. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదండి. మన జాతీయ పతాకం గురించి, అందులో రంగుల గురించి, అశోక్ చక్రంలో ఉన్న స్పోక్స్ గురించి అడిగితే చెప్పలేరండి. కానీ ఆ నటుడు, ఈ నటి, ఇంకా అక్కడ రాజకీయ నాయకుడు, ఆయన భార్య, ఆయనకు సంబంధించిన జీవితంలో మరి ఫ్రెండో ఇంకోరో మనకు అనవసరం, వాళ్ళు ఇలాంటి వివాదాలు అదే పనిగా చూస్తున్నారు. ఈ వివాదాలు చూసి ఆ సినిమా నటుడు, ఆ నటి వాళ్ళ మధ్యలో పోలీసులు చూసుకుంటారు. మనకెందుకండి ఇది? అక్కడెక్కడో శ్రీకాకుళం దగ్గర ఏదో ఒక పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక రాజకీయ నాయకుడు, ఆయన కుటుంబ వివాదం, మనకెందుకండి? ఏమైనా పనికొస్తుందా ఇలాంటి? ఎందుకు వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఐ డోంట్ వాంట్ టు పుష్ మై సెల్ఫ్ ఇన్ టు ది పర్సనల్ లైఫ్స్ ఆఫ్ సంబడి ఎల్స్. వాళ్ళ వ్యక్తిగత జీవితం, చట్టం ఉంది. 10 days వరకు హ్యాపీ మొత్తం తెలుగు రాష్ట్రాలు ఊగిపోయినాయండి. చూసేవాళ్ళు ఉంటే చూపిస్తారండి. యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ఇప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. దీనికి ఉన్న వ్యూవర్షిప్ కంటే ఇలాంటి తంటాలు పెట్టుతారు కావాలండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. దానికి విపరీతమైన మిలియన్ సంఖ్యలో వ్యూవర్స్, లక్షల్లో డబ్బులు.
ఎవరి బలహీనతతో ఎవరు ఆడుకుంటున్నారు? దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు ఈ డిజిటల్ యుగంలో వీళ్ళు వేబకూఫ్ అంటారు వీళ్ళని. బేవకూఫ్ అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు వేబకూఫ్ అంటారు. ఈ డిజిటల్ యుగం పిచ్చి వాళ్ళు, తల్లిదండ్రులే చాలా మంది వీళ్ళ చూసి పిల్లలు సెల్ ఫోన్ చేతికిచ్చేస్తే వినోదం పేరుతో ఇది ఏ పనిగా మునిగి తేలుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రకరకాల శారీరక మానసిక రుగ్మతలు వస్తున్నాయి. ఎవరు వీళ్ళని ఉద్ధరించలేరు. ఎందుకంటే ఉద్ధరించబడడానికి వాళ్ళే సిద్ధంగా లేకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? వీళ్ళ పేరుతో క్లినిక్లు, మానసిక వైద్యశాలలు, ఫార్మాస్యూటికల్స్ వీళ్ళు బాగుపడిపోతున్నారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీళ్ళు బాగుపడిపోతున్నారు. అంతే, ఇదొక వ్యాపారం. అదండి. నిద్ర మానేసి ఆ ప్రోగ్రామ్ గురించి కూర్చుని రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా మొబైల్ తీసుకుని ఆడేవాళ్ళు, పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడేవాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలు చూసేవాళ్ళు, వివాదాస్పద వీడియోలు చూసేవాళ్ళు. లైట్ ఆఫ్ చేసి బ్లూ లైట్ చూస్తే కళ్ళు పోతాయి. మ్యాక్యులర్ డీజనరేషన్, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయండి, కొత్తగా వచ్చాయండి. ఈ ఫోన్ వాడి బొటన వేలు మొదలుకుని, చూపుడు వేలు మొదలుకుని కళ్ళు, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు ముబ్బుడిగా పెరిగిపోతున్నాయి. ఎందుకు? మొన్నటిదాకా లేదే బ్రెయిన్ క్యాన్సర్ కేసులు ఎన్ని? ఇప్పుడు కాసేపు ఆలోచిస్తే సరిపోతుందిగా. ఎవరు చెప్పాలి వీళ్ళకి? సర్వనాశనం అన్న దారిలో పయనిస్తున్నారు జనాలు.